రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 10th ఫలితాలు పెండింగ్ లో పెట్టడంపై నల్గొండ జిల్లా సూర్యాపేటలో శ్రీ చైతన్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారం రోజులుగా ఫలితాల కోసం చూసి విసిగిపోయిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. వెంటనే ఫలితాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్కూల్ ఫర్నిచర్ను ధ్వంసం చేసి నిరసన తెలిపారు. మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏం జరుగుతోంది? వీళ్ళంతా చేపట్టినటువంటి ఆందోళన ఎంతవరకు వెళ్ళింది? అసలు ఏం జరుగుతోంది అక్కడ? రమణ, వారం రోజుల క్రితం వచ్చినటువంటి పరీక్షలకు సంబంధించి సూర్యాపేటలోని టెక్నో స్కూల్ సంబంధించినటువంటి విద్యార్థులు 54 మంది విద్యార్థుల ఫలితాలు రాలేదు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా చూసినట్లయితే ఆ స్కూల్ కు సంబంధించి బయటకు సంబంధించినటువంటి అనుమతులు లేవు అని చెప్పేసిన నేపథ్యంలో సరైన అనుమతులు లేవన్న నేపథ్యంలో ఫలితాలు ఆగిపోయినట్టు సమాచారం. రాష్ట్రం అంతా కూడా 10వ తరగతి పరీక్షల ఫలితాలు వచ్చినా కేవలం 54 మంది విద్యార్థుల ఫలితాలు రాకపోవడంతో విద్యార్థి సంఘాలు వారాల క్రితం అదే రోజు ఆందోళన నిర్వహించి నేడు స్కూల్ పై కూడా దాడి నిర్వహించారు. మొత్తంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఉంది. రమణ, ఓకే, పేరెంట్స్ వెర్షన్ ఏంటి? వాళ్ళు ఏమంటున్నారు? అసలు పేరెంట్స్ సంబంధించి కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే 10th క్లాస్ పరీక్షలకు సంబంధించి మొత్తం ఆ స్కూల్లో పైగా విద్యార్థులు అవుతున్నారు. 30 మంది విద్యార్థుల ఫలితాలు అయితే మెడికల్ ఎగ్జామ్ సెంటర్ రాసినటువంటి విద్యార్థుల ఫలితాలు వస్తాయి. కానీ సూర్యాపేటలో రాసినటువంటి 54 మంది విద్యార్థుల ఫలితాలే రాలేదు. ఈ నేపథ్యంలో వారం రోజుల నుంచి కూడా ఆ స్కూల్ కు సంబంధించినటువంటి వచ్చి ఫలితాలకు సంబంధించి ఆరా తీస్తున్నారు. కానీ యాజమాన్యం కానీ స్కూల్ సంబంధించినటువంటి సిబ్బంది కానీ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. మొత్తం 54 మంది విద్యార్థులు ఆందోళన నెలకొంది. రమణ, అశోక్, అంటే స్పష్టమైన తేదీ ఏం చెప్పట్లేదా యాజమాన్యం? అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే విద్యార్థి సంఘాల నాయకులు డీఈఓకు ఫిర్యాదు చేశారు. ఆయన కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫలితాలకు సంబంధించి ఖచ్చితంగా ఆందోళన నెలకొంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఫలితాలు వచ్చినా కేవలం 54 మంది విద్యార్థులకు రానటువంటి నేపథ్యంలో ఆ విద్యార్థులు అసలు పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా, తమ భవిష్యత్తు ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఖచ్చితంగా ఆందోళన మాత్రం ఉంది. రమణ, రైట్ అశోక్, థ్యాంక్ యూ.